వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ బియ్యంతో అన్నం వండి వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇవి మనం పిల్లలకు ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు. అలాగే వీటిని 1 సంవత్సరం పాటు కూడా ఈజీగా స్టోర్ చేసుకొని మనం ఆయిల్లో వేయించుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ బియ్యం వడియాలను మనం రెడీ చేసుకోవడానికి దీనికోసం నేను 3 గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. అలాగే లేదంటే మన ఇంట్లో ఉన్న బియ్యంతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యంని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి 3 గ్లాసులు కదా మనం బియ్యం వేసుకున్నాము. ఆ 3 గ్లాసులకి ఒక్కొక్క గ్లాస్కి 3 గ్లాసుల నీళ్లు పోసి మనం నీళ్ళని బాగా కాగనివ్వాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం ఎసరు కాగాక మనం నానబెట్టుకున్న బియ్యంని అయితే ఇందులో యాడ్ చేసుకొని అన్నంలాగా మనం ఉడికించుకోవాలి. అన్నంకైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాము. కానీ ఇది మాత్రం 3 గ్లాసులు బాగా ఉడకాలి కదా, అందుకే 3 గ్లాసులు అయితే వాటర్ అయితే పడుతుంది. మనకు ఈ బియ్యం వేసాక మనం మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. లేదు అంటే బియ్యం కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చూడండి, వీడియోలో చూపించిన విధంగా మధ్యలో కలుపుతూ అన్నం అనేది మెత్తగా అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కడ కూడా మాడకుండా కూడా మనం బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, అన్నం అయితే ఉడికిపోయింది. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ని సిమ్లో పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని కొంచెం అటు ఇటు తాల్చి వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వాము కూడా వేసాను. ఇలా వేసిన మిశ్రమంని బాగా ఇందులో కలుపుకోవాలి. మనం వాము జీలకర్ర అనేది కంప్లీట్గా అన్నం అనేది ఉడికాక వేస్తే మనకు అన్నం అనేది కలర్ మారకుండా ఉంటుంది. ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంను కొంచెం చల్లారిన తర్వాతనే మనం వడియాలు అయితే వేసుకోవాలి. వేడివేడిగా మనం వేయలేము, ఎందుకంటే చేతులు చాలా హీట్గా ఉంటుంది. కాబట్టి మనం చూసుకొని కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు వడియాలు పెట్టడానికి నేనైతే ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే పాల ప్యాకెట్ కానీ మనం కార్నర్లో చిన్నగా కట్ చేసి అందులో పిండి వేసుకొని మనం చేయవచ్చు. ఇలా చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే మనం ఇంట్లో కారపూస చేసుకుంటాం కదా, ఆ మిషన్ తోటైనా కూడా మనం చేసుకోవచ్చు. నాకైతే ఈ ఆయిల్ ప్యాకెట్ తోటే చాలా ఈజీగా అనిపించింది. కాబట్టి నేను దీంతోటే మొత్తం వడియాలు కూడా పెట్టేశాను. మీకు చూపించడానికి మనం ఇంట్లో మురుకులు చేసుకుంటాం కదా గొట్టాలు, అందులో స్టార్ పువ్వు వేసి అయితే ఈ వడియాలను కూడా ఈజీగా పెట్టవచ్చు. చూడండి, మొత్తం అయితే పెట్టేది అయిపోయింది. ఒక కాటన్ క్లాత్లో అలాగే 2 కవర్లలో కంప్లీట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఈవినింగ్ కొంచెం కంప్లీట్గా అయితే వడియాలు అనేవి ఎండిపోయాయి. చూడండి, ఈజీగా తీస్తుంటే కవర్కి అంటుకున్నవి వచ్చేస్తున్నాయి. వడియాలు అనేవి పూర్తిగా తడి లేకుండా ఎండిపోవడానికి 2 రోజులైతే ఎండపెట్టాల్సి ఉంటుంది. ఈ 2 రోజులు ఎండపెట్టిన తర్వాత కూడా మధ్యలో ఏమన్నా పచ్చిగా ఉంటే పోవడానికి మనం ఒక చిన్న ప్లేట్లో కానీ వేసుకొని మనం ఎండలో అయితే 2-3 రోజులు బాగా ఎండలో పెట్టి ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 2-3 వడియాలు అయితే వేయించుకుందాము. చూడండి, వడియాలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.